ఇంకొక వ్యక్తిని తీసుకొని వస్తే దానికి కూడా నేను పనిచేసినాను. చేస్తే పార్టీ ఇచ్చిన బహుమానం ఇది నాకు. నేను చిత్తశుద్ధితో చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న భగవంతుల సాక్షిగా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 19లో పెట్టినప్పుడు కానీ 23లో వేరే వాళ్ళకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కానీ 24 ఎలక్షన్లో కానీ నేను 100% నేను పనిచేసిన. నేను పని చేయలేదు అనేసి వాళ్ళు ఎవరైనా గతంలో పోటీ చేసిన ఆ ఇద్దరు ఏ గుడిలోకి కానీ మసీదులోకి కానీ చర్చిలోకి కానీ వచ్చి ప్రమాణం చేస్తే ఆ రోజు నేను శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి నేను పక్కకు వస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. నేను పోటీ చేసినప్పుడు నాకు ఆ రోజు బాలకృష్ణ గారికి 15,000 ఓట్లు మాత్రమే తేడా. అంటే 7,600 ఓట్లు, 7,550 ఓట్లు నాకు వచ్చింటే నేను గెలిచేవాడిని. మరి ఇక్బాల్ గారు పోటీ చేసినప్పుడు 2019లో విపరీతమైనటువంటి వేవ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు బ్రహ్మాండమైన మెజార్టీతో అందరూ గెలిచినారు. మరి అటువంటప్పుడు కూడా ఇక్బాల్ దాదాపు నాకు తెలిసి ఒక ఈవీఎం ఓపెన్ కాలేదు శనివారంది, అయినా కూడా ఆయన 20,000 చిల్లర ఓట్లతో ఆయన ఓడిపోయినారు. మొన్న జరిగిన ఎలక్షన్లో అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు ఉదాహరణలు చెప్తానంటే, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పైన తర్వాత వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా 100% ఏ ప్రాంతంలో అయినా కానీ ఎక్కడైనా కానీ నెగిటివ్ అనేది గ్యారంటీ ఉండే ఉంటుంది. అది రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ హిందూపూర్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి దానికి భిన్నమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది. 38,000 చిల్లర ఓట్లతో ఆ పాప దీపిక ఓడిపోయింది. సో ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలి, ఇవన్నీ దీన్ని తగ్గట్టుగా ప్లాన్ వేసుకోవాలి, దాని తగ్గట్టుగా పార్టీని నిర్మాణం చేయాలి. 83 నుంచి హిందూపూర్ నియోజకవర్గంలో పార్టీ గెలవట్లేదని అనటంతో లాభాలు ఏముంటాయి? 14 నుంచి 14లో నాకు అవకాశం ఇచ్చినారు, 19లో అవకాశం ఇచ్చినట్టే 100% గెలిచిండేవాడిని. మరి పార్టీలు తప్పులు చేసి నా పైన అబండాలు వేసి నన్ను టార్గెట్ చేయడం ఇదే నాకు అసలు అర్థం కానటువంటి విషయంగా కనిపిస్తా ఉంది. నాకు నిన్న వాళ్ళు నన్ను సస్పెండ్ చేయటంలో వాళ్ళు చాలా కుట్రతో ఫస్ట్ నుంచి వాళ్ళు డే 1 నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక కుట్రతోనే ముందుకెళ్తున్నారు. 29లో 100% నవీనం టికెట్ వస్తుంది, దాన్ని ఇప్పటి నుంచే మనం కొట్టాలి, ఇబ్బంది పెట్టాలి, ఒకసారి కొట్టేసేస్తే పంచాయతీ పోతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఈ కుట్రతోనే పనిచేసినారు. దానికి కొంతమంది తోడైనారు పెద్దోళ్ళు, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. నేను ఒకటే మీకు అందరికీ నేను చెప్తున్నా, నా బలమేంది హిందూపూర్ నియోజకవర్గంలో అనేది అందరికీ తెలిసిందే. నేను దాన్ని ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. అయినా కూడా ఈ రకంగా జరుగుతుంది అంటే ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లే. తర్వాత కార్యకర్తకు కష్టం వస్తే హిందూపూర్ నియోజకవర్గంలో నిలబడే నాయకుడు ఎవరు ఉన్నారు అనేది కూడా చాలా స్పష్టమైనటువంటి విషయం. నవీన్ నిశ్చల్ తప్ప వేరే వాళ్ళు నిలబడరు అనేది అందరికీ తెలిసిన విషయమే. నేను ముందుకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకుంది. నేను ఈరోజు కాకపోతే రేపు పార్టీ నిజానిజాలు తెలుసుకుంటుంది. 3 నెలలకో 6 నెలలకో ఎవరైతే ఈరోజు సంకలు గుద్దుకోవచ్చు, రేపు కూడా గుద్దుకోవచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంకు ఇన్ని రోజులు ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు మీరు పార్టీ కార్యక్రమాలు చేయట్లేదు అనేసి అధిష్టానం అడిగినప్పుడంతా నవీన్ నిశ్చల్ మాకు ఇబ్బంది పెడుతున్నాడు, నవీన్ నిశ్చల్ వల్ల మేము ఏ కార్యక్రమం చేయట్లేదు. సో ఈరోజు పార్టీ అధిష్టానానికి కూడా ఈ రకంగా చేయడం నాకు ఒక రకంగా మంచిదే అనిపించింది. ఎందుకంటే
వాళ్ళ సత్తా తెలుసుకోవడానికి పార్టీకి ఈరోజు క్లియర్ పిక్చర్ క్లియర్ బోర్డు కనిపిస్తారు. రేపొద్దునే వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో 100% ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు నా బలం ఏంది అనేది, నా అవసరం ఏంది అనేది పార్టీకి ఆ రోజు గుర్తుకొస్తుంది. నేను ఇంతకుముందే చెప్పిన, పార్టీ నన్ను సస్పెండ్ చేయడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నాకు ఇది ఒక రకంగా రాజకీయంగా గతంలో కూడా మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, చాలామంది సీనియర్లకు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా నా పార్టీని సస్పెండ్ చేసింది. ఏమైంది? 2009లో నన్ను సస్పెండ్ చేసింది పార్టీ, 2014లో నేను పోటీ చేసిన. ఇప్పుడు పార్టీ మళ్ళీ 25లో నన్ను సస్పెండ్ చేసింది, 29లో నేను పోటీ చేస్తాను. ఇదే జరుగుతుంది ఇది. సో నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. 2013లో నేను పార్టీలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమి అనేది మీరందరూ కూడా ఆలోచించండి. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఎట్లా వచ్చింది, ఎంత బలం పెరిగింది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేస్తే మీకే నిజాలు అర్థమవుతాయి. మరీ ఈ చిల్లర రాజకీయాలు చేసుకుంటా పోతా ఉన్నారు వీళ్ళు. నేను ఒకటే క్లారిటీ చెప్తా అన్నా, వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి, అభిమానులకు, కార్యకర్తలకు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా కేవలం ఆయన పైన ఉన్నటువంటి అభిమానంతో ఆయన కోసం పని చేస్తాను. కేవలం ఆయన పైన ఉన్నటువంటి అభిమానంతో ఆయన కోసం పని చేస్తాను ముందు కూడా. దాంట్లో ఎక్కడా తేడాలు నన్ను సస్పెండ్ చేసేసినారు, నేను ఇంకో పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు. సొంతంగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, 89లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఏదైతే నా మైండ్లో ఉందో కాన్సెప్ట్ మేరకు నేను కంపల్సరీగా నేను పని చేసుకుంటా పోతానే ఉంటా. నాకు పేద ప్రజానీకానికి ఏదో నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు నేను వాళ్ళకి తోడ్పాటు ఉంటా. దాంతోపాటు మరీ ముఖ్యంగా కార్యకర్తలకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా డిలా పడాల్సిన అవసరం లేదు. డిలా పడద్దండి. నవీన్ నిశ్చల్ బతుకున్నంత వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ, నా మనుషులు జోలుకు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు. 100% చేస్తా. నా వాళ్ళ కోసం నిలబడతా, నా వాళ్ళ కోసం ఉంటా, నా వాళ్ళ ప్రతి ఒక్క పనిలోనూ, ప్రతి ఒక్క కష్టంలోనూ వాళ్ళకు తోడుగా ఉంటా. రాజకీయంగా వాళ్ళని ఎదుగనిస్తూ నేను ఎదుగుతా. కాబట్టి పార్టీ ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి, ఎవరైతే కుట్రలతో కంకణం కట్టుకున్నారు, హిందూపూర్ వైఎస్ఆర్ పార్టీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు, ఆ ఉచ్చులో పడద్దండి అనేసి అధిష్టానాన్ని నేను కోరుతా ఉన్నా. వాళ్ళ ఉచ్చులో పడి పార్టీని ఇక్కడ నాశనం కావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మీరు మద్దతు తెలియజేద్దండి అనేసి నేను కోరుతాను. ఈ ఘటనపై ఇప్పుడు జరిగింది కదా, సస్పెండ్ చేశారు కదా మిమ్మల్ని.